Hi friends, welcome to TechFacts. Name TechFactsRafee. Friends, ee roju manam Asus Zenfone Max Pro M2 ee phone lo unna on screen buttons unnai kada. ఈ ఆన్ స్క్రీన్ బటన్స్ ని రివర్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. జనరల్ గా మనకి స్టాక్ అండ్ హెడ్ ఫోన్స్ లో ఈ ఆన్ స్క్రీన్ బటన్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. అంటే రివర్స్ ఆర్డర్ లో వస్తాయి. మనకి బ్యాక్ బటన్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రీసెంట్ ప్యానల్ బటన్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది. కానీ మనకి చాలా మందికి ఈ బ్యాక్ బటన్ అనేది రైట్ సైడ్ ఉంటేనే కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది, ఇంక్లూడింగ్ నాకు కూడా. పోనీ వీటిని మార్చుకుందామంటే మనకి ఫోన్ లో ఎలాంటి సెట్టింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయరు స్టాక్ అండ్ హెడ్ ఫోన్స్ లో. కానీ కస్టమ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కదా, మనకి MIUI, EMUI ఇలాంటి ఫోన్స్ లో మనకి ఈ నావిగేషన్ బటన్స్ ని రివర్స్ చేసుకునేందుకు కొన్ని ఫీచర్స్ అనేవి సెట్టింగ్స్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి మనం వీటిని ఈ బ్యాక్ బటన్ అనేది రైట్ సైడ్ పెట్టుకోవచ్చు, రీసెంట్ ప్యానల్ బటన్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. కానీ స్టాక్ అండ్ హెడ్ ఫోన్స్ లో మాత్రం ఇలాంటి ఫీచర్స్ అనేవి మీరు సెట్టింగ్స్ లో ఎక్కడ వెతికినా కానీ దొరకదు. మరి వీటిని మార్చుకోలేమో అంటే ఖచ్చితంగా మార్చుకోవచ్చు. సింపుల్ గా ఒక కమాండ్ యూజ్ చేసి మీరు దీన్ని మార్చుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, దీనికోసం మీరు ఎలాంటి బూట్ లోడర్ అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే TWRP రికవరీ కూడా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్ గా మీ ఫోన్ లో ఒక చిన్న కమాండ్ రన్ చేస్తే సరిపోతుంది. సో మనం లేట్ చేయకుండా ఆ కమాండ్ ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మొత్తం నేను మీకు 2 రకాల యాప్స్ చూపిస్తాను. ఒకటేంటంటే మీకు కస్టమ్ నావిగేషన్ బార్. ఈ కస్టమ్ నావిగేషన్ బార్ ఏం చేస్తుందంటే మీ ఆన్ స్క్రీన్ బటన్స్ని రివర్స్ చేస్తుంది. మీకు కావాల్సిన సెట్టింగ్స్ అన్ని కూడా దాంట్లో మీరు ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను మాత్రం జనరల్గా ఈ 3 బటన్స్ మాత్రమే రివర్స్ చేసుకునేలాగా పెట్టుకుంటాను. మీరు కావాలంటే మీరు వాటితో ఎక్స్పెరిమెంట్స్ చాలా చేసుకోవచ్చు యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత. ఇక రెండోది ఏంటంటే ఫ్లూయిడ్ నావిగేషన్ జెస్చర్. ఈ ఫ్లూయిడ్ నావిగేషన్ జెస్చర్ ఏం చేస్తుందంటే అసలు ఈ ఎంటైర్గా ఉన్న ఈ కీస్ అనే వాటిని రిమూవ్ చేసి మీకు జెస్చర్ టైప్లో ఇస్తుంది. జెస్చర్స్ అంటే తెలుసుగా మనకి MIUI ఫోన్స్ ఉంటాయి కదా జెస్చర్స్. ఈ జెస్చర్స్ని మనం దీంట్లో ఎనబుల్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఇంకొక కమాండ్ రన్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒక్కొక్కటి ఇప్పుడు చూపిస్తాను, అది ఎలా చేసుకోవాలనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. దీనికోసం మీరు బూట్ లోడ్ అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే TWRP కూడా రికవరీ ఉండాల్సిన పని లేదు. సింపుల్గా నేను ఒక చిన్న ఫైల్ ఇస్తాను, ఆ ఫైల్ని మీ కంప్యూటర్లో రన్ చేయండి. రన్ చేసిన తర్వాత నేను ఒక కమాండ్ చెప్తాను, ఆ కమాండ్ మీరు దాంట్లో పేస్ట్ చేయండి, సరిపోతుంది. సో మనం లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. సో ముందైతే మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఫోన్ ఒకసారి ఓపెన్ చేయండి. ఫోన్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. అబౌట్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బిల్డ్ నెంబర్ అని ఉంటుంది. ఈ బిల్డ్ నెంబర్ మీద ఒకసారి 7 సార్లు ట్యాప్ చేయండి. 7 సార్లు ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందికి వెళ్తే ఇక్కడ USB డీబగ్గింగ్ అని ఉంటుంది. సో దీన్ని మీరు టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేసిన తర్వాత మీ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా, ఈ ఛార్జింగ్ కేబుల్ని ఒకవైపు ఫోన్కి, రెండో వైపు కంప్యూటర్కి కనెక్ట్ చేయండి. కంప్యూటర్ అయితే కంప్యూటర్, లేదంటే ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, ఇలా కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఈ ఫోన్ అనేది పక్కకు పెట్టుకోండి. నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. సో మీకు అర్థమయ్యేలాగా ఇక్కడ కనిపించేలాగా పెడతాను. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీనైతే నేను ఇప్పుడు USB డీబగ్గింగ్ అనేది ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే నేను ఒక చిన్న ఫోల్డర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ఫోల్డర్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదే ఆ ఫోల్డరు. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకే ఒక ఫైల్ ఉంటుంది, ADB సెటప్ అని. దీన్ని మీరు డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఎస్ కొట్టండి. ఎస్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ చిన్న ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో దీన్ని కొంచెం మినిమైజ్ చేస్తాను. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే 3 సార్లు Y కొట్టి ఎంటర్ కొట్టాలి. అంటే సింపుల్గా Y ట్యాప్ చేసి ఎంటర్, Y ఎంటర్. సో మీకు మొత్తం ఇక్కడ చూడండి 4 ఫైల్స్ కాపీడ్ అని వస్తుంది కదా, అంటే మీ డ్రైవర్స్ అనేవి అందులో ఇన్స్టాల్ అవుతున్నాయి. సో మళ్ళీ Y ఎంటర్. సో సింపుల్గా మీకు ఒక చిన్న ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది డ్రైవర్ ఇన్స్టాల్ చేయడం కోసం అడుగుతుంది అనమాట. సో డ్రైవర్ అనేది ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయింది. ఫినిష్ కొట్టండి. ఫినిష్ కొట్టిన తర్వాత మీకు ఇంతే, ఇంకా చేయాల్సింది ఏం లేదు. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇదే ఫోల్డర్లో మీరు దీన్ని కొంచెం పెద్దగా చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పాత్ ఉంటుంది కదా, ఈ పాత్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత ఇక్కడ మీరు CMD అని టైప్ చేయండి. CMD అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. మీకు ఇలా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ADB షెల్ అని టైప్ చేయండి. ADB షెల్ అని టైప్ చేసిన తర్వాత మీరు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన వెంటనే మీకు ఇక్కడ అసస్ డివైస్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి మీకు అసస్ అని చూపిస్తుంది కదా, ఇది డివైస్ అనేది డిటెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక చిన్న కమాండ్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కమాండ్ కూడా నేను మీకు ఒక టెక్స్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఈ కమాండ్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఉంటుంది కదా ADB షెల్, ఇది అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కమాండ్ 1 ఉంటుంది, ఇదేమో కస్టమ్ నావిగేషన్ కోసం. రెండోదేమో మీకు ఫ్లూయిడ్ నావిగేషన్ కోసం. ఇక్కడ చూడండి నేను ఫస్ట్ కస్టమ్ నావిగేషన్ కోసం దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత సింపుల్గా కాపీ చేసుకొని పెట్టుకోండి.
కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఆ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ కొట్టండి, వెంటనే మీకు ఆ కమాండ్ అనేది అక్కడ పేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు అసెస్ అని చూపిస్తుంది కదా, సో సింపుల్ ఇక్కడతో క్లోజ్ అనమాట. మీకు ఆ కమాండ్ అనేది తీసుకుంది, వెంటనే మీరు ఇక ఫోన్ డిస్కనెక్ట్ చేయొచ్చు. ఫోన్ డిస్కనెక్ట్ చేసుకొని మీ ఈ కస్టమ్ నావిగేషన్ ఉంటుంది కదా, ఈ యాప్ మీరు ఏదైతే ఇన్స్టాల్ చేశారో ఆ యాప్ మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంకా ఈ కస్టమ్ నావిగేషన్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు స్టార్ట్ అని చూపిస్తుంది. ఇంతకుముందు ఏమో మీకు వేరే ఆప్షన్ చూపిస్తుంది, ఇప్పుడేమో మీకు స్టార్ట్ అని చూపిస్తుంది. సింపుల్గా స్టార్ట్ కొట్టండి. స్టార్ట్ కొట్టిన తర్వాత మీకు ఫస్ట్ ఒక ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంటుంది, ఈ నెక్స్ట్ బటన్ కొట్టండి. సో ఫినిష్ అని వస్తుంది, ఫినిష్ అయిపోయిన తర్వాత చూడండి మీకు ఇక్కడ కస్టమ్ నావిగేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇన్వర్ట్ అని ఉంటుంది. ఇన్వర్ట్ కొట్టిన వెంటనే మీకు ఇక్కడ చూడండి ఈ నావిగేషన్ బటన్స్ అనేవి రివర్స్ అయిపోయినాయి. సింపుల్ ఇక్కడతో మీకు ఈ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇలా మీరు సింపుల్గా ఈ కస్టమ్ నావిగేషన్ బటన్స్ అనేవి మార్చుకోవచ్చు. అలాగే మీరు ఇంకా ఎక్స్ట్రా బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా బటన్స్ అంటే తెలుసు కదా మీకు, ఈ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇంకా ఎక్స్ట్రా బటన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు ఎక్స్ట్రా లెఫ్ట్ బటన్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకేమైనా బటన్ పెట్టుకోవచ్చా, ఇక్కడ ఏముంది సింపుల్గా ఏదైనా ఒకటి తీసుకోండి. మీరు ఏం తీసుకుంటారు, సో స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ టేక్ స్క్రీన్ షాట్, ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ బటన్ అనేది వస్తుంది. ఈ తర్వాత మీరు రైట్ సైడ్ కూడా మీరు ఇంకొక బటన్ పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ ఎక్స్ట్రా రైట్ బటన్ ఉంటుంది, దీని మీద మీకు ఏం చేస్తారంటే నోటిఫికేషన్స్ అని పెట్టుకోండి. సో నోటిఫికేషన్స్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇలా మీరు ఈ నావిగేషన్ బటన్స్ అనేవి మార్చుకోవచ్చు. సో కావాలంటే మీరు వీటిని అవసరం లేదు, నేనైతే సింపుల్గా ఓన్లీ మూడే పెట్టుకుంటాను ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్స్తో క్లోజ్. ఇలా మీరు ఈ నావిగేషన్ బటన్స్ అనేవి రివర్స్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఫ్లూయిడ్ నావిగేషన్ జెస్చర్స్ ఎలా వాడాలో చూద్దాం. ఫ్లూయిడ్ నావిగేషన్ జెస్చర్స్ కోసం మీరు ఈ ప్రాసెస్ చేశారు కదా, మళ్ళీ దీనికి ఇంకొక కమాండ్ అనేది మీరు టైప్ చేయాలి. దీన్ని జస్ట్ ఎనబుల్ చేయండి, గ్రాంట్ పర్మిషన్ అని ఉంటుంది. సో పర్మిషన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే యాక్సెసిబిలిటీలోకి వెళ్ళాలి. యాక్సెసిబిలిటీ అంటే మీకు తెలుసుగా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పైన యాక్సెసిబిలిటీ అని టైప్ చేయండి. యాక్సెసిబిలిటీ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్లూయిడ్ నావిగేషన్ జెస్చర్ ఉంటుంది, దీన్ని మీరు ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయండి. ఫ్లూయిడ్ నావిగేషన్ జెస్చర్ ఓపెన్ అయింది కదా, ఇప్పుడు దీన్ని మీరు ఎనబుల్ చేయండి. ఎనబుల్ అయింది, కాకపోతే మీకు ఈ నావిగేషన్ బటన్స్ అనేవి డిజబుల్ అవ్వాలి. దానికోసం మీరు ఇక్కడ చూడండి హైడ్ నావిగేషన్ బార్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేస్తే మీకు అవ్వదు, కానీ ఇక్కడ చూడండి మీకు పీసీ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. పీసీ ఇన్స్ట్రక్షన్స్లో కింద మీకు ఒక కమాండ్ ఉంటుంది. ఈ కమాండ్ ఆల్రెడీ నేను కాపీ చేసి మీకు ఆ ఫోల్డర్లో ప్రొవైడ్ చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ మీరు ఆ కమాండ్ని పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇవి డిజబుల్ అవుతాయి. సో దాన్ని కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో దీన్ని క్లోజ్ చేయండి, మళ్ళీ మీరు ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన మళ్ళీ మీకు ఈ పాత్ ఉంటుంది కదా, ఈ పాత్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు సిఎండి అని మళ్ళీ టైప్ చేయండి. సిఎండి అని టైప్ చేసిన వెంటనే మీకు ఇలా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మళ్ళీ ఏడిబి షెల్ అని టైప్ చేయండి. ఏడిబి షెల్ అని టైప్ చేసిన వెంటనే ఎంటర్ కొట్టండి. మళ్ళీ మీకు ఇక్కడ అసెస్ డివైస్ అనేది డిటెక్ట్ అవుతుంది. ఇది ఇలా డిటెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే మళ్ళీ నేను ఒక కమాండ్ ఇస్తానని చెప్పాను కదా, ఈ సెకండ్ కమాండ్ని మీరు కాపీ చేయండి. సెకండ్ కమాండ్ని కాపీ చేసిన తర్వాత మీరు సింపుల్గా దీన్ని మళ్ళీ ఆ కమాండ్ విండో అనేది ఓపెన్ చేయండి. కమాండ్ విండో ఎక్కడ ఉంది, సో ఈ కమాండ్ విండో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి, మీకు ఆ కమాండ్ అనేది అక్కడ కాపీ అయిపోతుంది. వన్స్ కాపీ అయిపోయిన తర్వాత వెంటనే ఎంటర్ కొట్టండి. మళ్ళీ మీకు ఇక్కడ అసెస్ డివైస్ అనేది చూపిస్తుంది. అంటే ఇలా అసెస్ డివైస్ చూపించిందంటే వెంటనే మీకు ఆ కమాండ్ అనేది తీసుకుంది అని అర్థం. సింపుల్. ఇది అయిపోయిన తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేసేయండి, కమాండ్ విండోని. కమాండ్ విండో క్లోజ్ చేసిన తర్వాత సింపుల్గా మీ డివైస్ అనేది తీసుకోండి. సో మీ డివైస్ తీసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ మీరు ఈ ఫ్లూయిడ్ నావిగేషన్ జెస్చర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇంతకుముందు మీకు ఇక్కడ పీసీ ఇన్స్ట్రక్షన్స్ అనేది చూపించింది, ఇప్పుడు మాత్రం హైడ్ నావిగేషన్ బార్ అని చూపిస్తుంది. సింపుల్గా మీరు ఏం చేయాలంటే దీన్ని టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేసిన వెంటనే ఐ అండర్స్టాండ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు కింద ఈ నావిగేషన్ బటన్స్ అనేవి డిజబుల్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు కొంచెం వీటిని మాడిఫై చేసుకోవచ్చు. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు ఇలా అంటే బ్యాక్ వెళ్తుంది, ఇలా అన్నా కానీ బ్యాక్ వెళ్తుంది. సో మీరు వీటిని హోమ్ ఉంది కదా, అంటే మీకు కింద బాటమ్ బార్ ఉంది కదా, ఈ బాటమ్ బార్ని మీరు మార్చుకోవచ్చు. సో దీనికోసం మీరు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూడండి పైన లెఫ్ట్ రైట్ మీరు ఇలా స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్తుంది. కానీ ఇక్కడ మీకు బాటమ్ బార్ మీద మాత్రం డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఎనబుల్ అయి ఉంటాయి, మీరు వీటిని మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి స్వైప్ అండ్ హోల్డ్, అంటే మీరు ఇలా స్వైప్ చేసి హోల్డ్ చేస్తే ఏం కావాలి అంటే నేను స్వైప్ చేసి హోల్డ్ చేసి నాకు రీసెంట్ యాప్స్ ఓపెన్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీకు ఇక్కడ చూడండి
క్విక్ స్వైప్ అంటే మీరు ఇలా స్వైప్ చేసిన వెంటనే ఏం కావాలి అంటే నాకు ఇక్కడ హోమ్ మీదకి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే వీటిని కూడా అలాగే సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ నేను అన్నిటి కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా స్వైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా హోమ్ మీదకి వెళ్తుంది. అలాగే స్వైప్ చేసి హోల్డ్ చేస్తే వెంటనే మనకి రీసెంట్ ప్యానల్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ మనకి ఏదైతే MIUIలో ఉంటుందో జెస్చర్ మోడ్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఇలా బ్యాక్ కొట్టాను, బ్యాక్ వస్తుంది. సో ఇలా బ్యాక్ కొట్టిన బ్యాక్ వస్తుంది, ఇలా బ్యాక్ కొట్టిన బ్యాక్ వస్తుంది. మీరు ఏ యాప్లో ఉన్నా కానీ మీరు సింపుల్గా ఇలా బ్యాక్ అంటే వెంటనే మీకు బ్యాక్ అనేది వస్తుంది. సో ఇలా మీరు బ్యాక్ బటన్ని అలాగే హోమ్ బటన్ మీరు వాడుకోవచ్చు. సింపుల్ ఇలా అంటే హోమ్ మీదకి వెళ్తుంది. అలాగే మీరు హోమ్ ఇలా హోల్డ్ చేసి పెడితే మాత్రం రీసెంట్ ప్యానల్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ, సో ఇక్కడ బ్యాక్, అలాగే ఇటు అన్నా కానీ బ్యాక్ వస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నాం కదా ఈ యాప్లో ఉన్నాం, దీని మీద ఎలా అంటే ఆటోమేటిక్గా హోమ్ మీదకి వెళ్తుంది. అలాగే రీసెంట్ ప్యానల్ బటన్ ఓపెన్ చేయాలంటే ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ రీసెంట్ ప్యానల్ బటన్ అనేది ఓపెన్ అయిపోతుంది. కానీ ఈ ఫ్లూయిడ్ నావిగేషన్ జెస్చర్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లము యాప్ది కాదు, మన సిస్టమ్ది, అంటే ఆండ్రాయిడ్ ఫోన్ది. సో ఆండ్రాయిడ్ ఫోన్లో మనకి డిఫాల్ట్గా బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అంటే ఏదైనా యాప్ కంటిన్యూస్గా ఆన్లో ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ యాప్ని కొంచెం సేపు తర్వాత క్లోజ్ చేస్తూ ఉంటుంది బ్యాటరీ. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ ఫ్లూయిడ్ నావిగేషన్ యాప్కి మీరు ఈ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అనేది క్లోజ్ చేస్తే సరిపోతుంది. దానికోసం మీరు యాప్స్ అండ్ నోటిఫికేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫ్లూయిడ్ నావిగేషన్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది బ్యాటరీ అని. దీన్ని మీరు ఏం చేయాలంటే బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఇక్కడ చూడండి, సో ఇలా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే అన్ని యాప్స్ సెలెక్ట్ చేసుకోండి. సో నాట్ ఆప్టిమైజ్, సో ఇక్కడ చూడండి, సో అన్ని యాప్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లూయిడ్ నావిగేషన్ అనేది ఎక్కడ ఉందో ఒకసారి వెతకండి. సో ఇక్కడ ఉంది కదా, సో దీన్ని మీరేం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మీకు డిఫాల్ట్గా ఆప్టిమైజ్ అని ఉంటుంది. మీరేం చేయాలంటే డు నాట్ ఆప్టిమైజ్ అని పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీకు ఈ ఫ్లూయిడ్ నావిగేషన్ జెస్చర్ అనేది కంటిన్యూస్గా మీకు ఎలాంటి క్లోజ్ అవ్వకుండా రన్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీరు ఈ రెండు మెథడ్స్లో కూడా మీరు కస్టమ్ నావిగేషన్ బటన్ అలాగే ఫ్లూయిడ్ నావిగేషన్ జెస్చర్స్ కూడా మీరు ఎనబుల్ చేసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ అసస్ ఫోన్స్, ఎనీ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్స్, అంటే మీకు ఆండ్రాయిడ్ డిఫాల్ట్గా ఆండ్రాయిడ్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది కదా, అలాంటి ఫోన్స్లో అన్నింటిలో కూడా మీరు ఈ ప్రాసెస్ ద్వారా మీరు ఈ రెండు యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ రెండు యాప్స్ కూడా మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. వీటికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంటే మీరు ఎనీ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ అంటే MI-A1 MI-A2 ఇలా మీకు డిఫాల్ట్గా ఏవైతే ఈ నావిగేషన్ బటన్స్ అనేవి రివర్స్లో ఉంటాయో అలాంటి ఫోన్స్లో మాత్రం మీరు వీటిని సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు పే చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా వీటిని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఇంకా ఫుల్ లెంత్ ఫీచర్స్ కావాలంటే మీరు ఈ ఫ్లూయిడ్ నావిగేషన్ జెస్చర్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద నా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లింక్లో మీరు జాయిన్ అయిపోతే అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ లేదంటే మీకు ఏదైనా అర్థం కాకపోయినా కానీ నన్ను అక్కడ అడగండి. నేను డైరెక్ట్గా అక్కడ నుంచి ఆన్సర్స్ ఇస్తాను. ఎందుకు టెలిగ్రామ్ గ్రూప్ అంటే వాట్సాప్లో మనం మ్యాక్సిమం 256 మెంబర్స్ కంటే ఎక్కువ పెట్టుకోలేము. అదే టెలిగ్రామ్లో అయితే నెంబర్ ఆఫ్ పీపుల్ పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ఎక్కువగా టెలిగ్రామ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్లోకి వచ్చి నన్ను డైరెక్ట్గా అడగవచ్చు. నేను మీకు ఇక్కడ డౌట్స్ అనేవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. बाय बाय. हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक, कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए। दोस्तों हमारे YouTube पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा।